ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపటారిక అమ్మవారి యొక్క 52వ నామాన్ని గురించి, ఆ నామ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 52వ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఈ శివశబ్దం అంటే శుభం. శివశబ్దంలోనే శుభం ఉంది. మంగళం అనేటువంటి, అలాగే శుభం మంగళం, శుభం మంగళం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. లోకాలకి తన మహిమలతో శుభాలను చేకూరుస్తాడు కనుక ఈశ్వరునికి శివుడు అని పేరు. అటువంటి మంగళ స్వరూపుడైనటువంటి కామేశ్వరుడు అమ్మవారి యొక్క భర్త. ఆమె తన భర్త తొడపై కూర్చుంది. అక్కడ కూర్చుందాడా? ఆవిడ భర్త కామేశ్వరుని యొక్క తొడపై కూర్చుని ఉంది. ఉత్తమ పతివ్రత స్త్రీలు భర్త ఎడమ తొడపై కూర్చుని దర్శనం ఇవ్వటం శాస్త్ర సాంప్రదాయం. ఎడమ తొడ మీద కూర్చుని ఉంది. పైగా ఆమె భర్త కామేశ్వరుడు అనగా కోరికలను తీర్చేటువంటి వాడు. మనకి కావలసినటువంటి కోరికలన్నింటినీ తీర్చేటువంటి వాడు భర్త కామేశ్వరుడు. ఆయన తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చుని ఉంది అమ్మ. సముద్రంలో కెరటాలు నిరంతరం ఒకదాని వెనక ఒకటి పుట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని నిత్యావసరాలు, కొన్ని అనవసరాలైన మానవులని కోరికలను, వారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తీర్చేటువంటి ప్రభువు కామేశ్వరుడు. మనిషికి కొన్ని అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి. అవసరమైనవి తీరుస్తూ ఉంటాడు, అనవసరమైనవి మానేస్తూ ఉంటాడు. ఇది అనవసరం, ఇవాళ ఖర్చు పెట్టకూడదు, దాన్ని తీసేది మానేస్తాడు. తప్పనిసరిగా ఇది అవసరం. అటువంటి అవసరాలని ఆ కామేశ్వరుడు మనకి తీరుస్తూ ఉంటాడు. దృష్టిలో పెట్టుకుని తీర్చేటువంటి ప్రభువు ఆయన తొడపై కూర్చుని కనుక కోరికలను ఆలస్యం చేయకుండా తీర్చడం. ఆవిడ తొడ మీద ఎందుకు కూర్చుంది అంటే మన యొక్క కోరికని ఆలస్యం చేయకుండా తక్షణం నెరవేర్చడానికి అమ్మ ఎదురు చూస్తూ అక్కడ కూర్చుని ఉంది అని చెప్పేసిన అంతరార్థం కూడా ఉంది. అలాగే శివ, కామ, ఈశ్వర ఈ శబ్దాలకి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. శివ, కామ, ఈశ్వర ఈ మూడు పదాలకి, ఆ శబ్దాలకి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటి మూడు కూడా తానే అయ్యి లోకాలను పరమ పవిత్ర భావంతో నింపుతూ పవిత్రమైనటువంటి కోరికలను కలిగించి వాటిని తీరుస్తూ చిట్ట చివరకు నిష్కామస్థితిని కలిగించి శాశ్వత కైవల్యం పొందడానికి కావలసినటువంటి జ్ఞానం అందించే స్వరూపం అని అర్థం. అనగా అమ్మవారు జ్ఞాన నిష్ఠాతురాలు అని, జ్ఞానమే మిగిలేది అని చెప్పే తల్లి. చివరికి మిగిలేది జ్ఞానమే. ఆ జ్ఞానమే ఆ తల్లి మనకి ప్రసాదించేది. అది ఈ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే, చాలా కాలం నుంచి తీరని కోరికలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 18 సార్లు రోజు 18 సార్లు పఠించినట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఏ విషయం పైన తొందరగా అవగాహనకు రాలేనటువంటి వాళ్ళు, రావాలని కోరుకునేటువంటి వారు ఈ మంత్రాన్ని 11 సార్లు నిర్ణయించుకోలేరు. ఇది చేద్దాం, ఇలా చేద్దాం నిర్ణయించుకోలేరు. ఒక అవగాహనకు రాలేరు. అటువంటి వాళ్ళు సొంతంగా అవగాహనకు రాలేరు.
అటువంటి వాళ్ళు రోజుకు 11 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారు ఏ విషయం మీదైనా సరే. అలాగే విజ్ఞానాభివృద్ధిని కోరుకునేవారు రోజుకి 27 సార్లు చేయాలి. అలాగే తొందరగా పెళ్లి కావాలనుకున్నటువంటి వారు 9 సార్లు 9 రోజులు 1008 సార్లు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే వాళ్ళకి సత్వర వివాహం జరుగుతుంది. సత్వర వివాహం జరుగుతుంది. ఈ నామం 1008 సార్లు 9 రోజులు పఠించినట్లయితే వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి భర్తతో లేదా భార్యతో వాళ్ళ వివాహం సత్వర వివాహం జరుగుతుంది. ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఓం శివకామేశ్వరాంకస్తాయై నమః. ఇలాగ 1008 సార్లు 9 రోజులు వాళ్ళు పఠించినట్లయితే సత్వర వివాహం జరుగుతుంది. మీరు ఆ అమ్మవారి యొక్క 52వ నామాన్ని లలితా పరాభట్టారిక యొక్క 52వ నామాన్ని పఠించి మీరు మీ కోరికలను తెచ్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్.